మహాశివరాత్రి వేడుకలు శైవ ఆలయాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంస్థ 30 అడుగుల వాయులింగాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరమేశ్వరుని పరమభక్తుడు రావణాసురుని తమ్ముడు కుంభకర్ణుడి విగ్రహంని ఏర్పాటు చేశారు. కుంభకర్ణుడి విగ్రహం ఏర్పాటుకు గల కారణం, వాయులింగం విశిష్టతలపై మరింత సమాచారం మా ప్రతినిధి రిపోర్టర్ నరేష్ అందిస్తారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో మహాశివరాత్రికి పురస్కరించుకొని బ్రహ్మకుమారి వాళ్ళ సంస్థకి సంబంధించి మాత్రం వాయులింగేశ్వరి అనేటువంటి 36 అడుగుల విగ్రహం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక్కొక్క రకంగా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసే భక్తులకు అయితే కనువిందుగా చేసేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంది. అలాగే ఇక్కడ చూస్తే వాయులింగానికి సంబంధించినటువంటి గాలితో మాత్రం నింపారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక విగ్రహం కూడా 36 విగ్రహాలు అయితే ఉంది. దాని ముందు కూడా ఒక నందిని కూడా ప్రదర్శించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈసారి ఈ యొక్క 2024 సంవత్సరం సంబంధించి మాత్రం ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్ గా ఒకటి నెలకొంది. ఈ యొక్క విగ్రహాన్ని కూడా యోగ నిద్రలో ఉన్నటువంటి అజ్ఞాత నిద్రలో ఉన్నటువంటి కుంభకర్ణుడు అయితే మాత్రం నిద్రలేచి ఒక 3 రోజులు మాత్రమే మెలకుగా ఉంటారు అనే దానికి మాత్రం సింబాలిక్ గా ఇక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క విగ్రహం కూడా కుంభకర్ణుడి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ లేవడం కూర్చోవడం ఇలాగ మాత్రం చేసినటువంటి ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి వీక్షకులు కూడా ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలబడింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ దీనికి బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించినటువంటి వీళ్ళు కూడా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పటి వరకు అయితే చేస్తాం. మేడం, ఒకసారి చెప్పండి, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక విగ్రహంతో పాటుగా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా సంబంధించి కూడా కుంభకర్ణుడు నిద్ర లేవగానే పెట్టారు. ప్రతి సంవత్సరం కూడా మీ సంస్థ నుంచి ఏదో ఒక చేస్తారు. ఈసారి పెట్టడం ద్వారా కారణం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ తరఫు నుండి ఈరోజు ప్రతి సంవత్సరము శివరాత్రిలో ఏ విధంగా 36 అడుగుల శివుడిని పెట్టి ప్రతి వాళ్ళకి కూడా పరమాత్ముడి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాము. అదేవిధంగా ఈసారి కూడా 36 అడుగులతో కూడినటువంటి వాయులింగాన్ని పెట్టాము. మరి దాంతోడు కుంభకర్ణుడు విశేషంగా ఈ సంవత్సరము కుంభకర్ణాన్ని మనం పెట్టాం. కారణం ఏంటంటే ప్రతి వాళ్లకు ఈ జీవితంలో అనేక విధమైన సమస్యలు ఉన్నాయి, లేక అజ్ఞానం అనే అంధకారంలో ప్రతి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నిర్లక్ష్యతనం అనేది మన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశం చేస్తుందో అప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మనము రాను మర్చిపోతూ ఉంటాం. అంచేతన మన ఇంట్లో కలహాలు, క్లేశాలు, లేక పరస్పరంలో జగడాలు, అనేక విధమైన టెన్షన్ ఇదంతా ఉంటుంది. దాని ప్రభావమే ఏమవుతోంది అంటే శారీరక రోగాలు, మానసిక రోగాలు ఎక్కువ అవుతున్నాయి. సో అంచేతన ఇటువంటి అనేక విధమైన కష్టాల నుండి దూరం కావడానికి కోసమే ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారం నుండి దూరం కావాలి అనేక దృష్టితో ఈరోజు ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మరి మానస సరోవరంలో ఇక్కడ ఈ విధంగా ఒక కుంభకర్ణాన్ని మనము రెడీ చేసి పెట్టాము. ఇందులో విశేషంగా మనమందరూ కూడా నిద్ర అంటే స్థూలమైన నిద్ర చేయాలి, కానీ అజ్ఞానం అనేటటువంటి నిద్ర ప్రతి వాళ్ళకి కూడా సతాయిస్తూ ఉంది. ఇటువంటి అజ్ఞాన నిద్ర నుండి మనం ఇప్పుడు మేల్కోవాలి. మరి పరమాత్ముడు ఈశ్వరీయ జ్ఞానాన్ని తెలిపిస్తున్నారు. జ్ఞానాన్ని తెలుసుకొని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫు నుండి రాజయోగాన్ని ఎవరైతే నేర్చుకుంటారో తప్పకుండా మీ జీవితంలో సుఖము, శాంతి, నెమ్మది ఉంటుంది. మళ్ళీ మీ మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము కూడా బాగుంటుంది తప్పకుండా. ఇప్పుడు రావణాసురుడికి పరమభక్తుడు శివుడికి అలాంటి కుంభకర్ణుడు వాళ్ళ తమ్ముడు అతన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దానికి అసలు ఏంటి ప్రాముఖ్యత? ఇప్పుడు రావణాసురుడు ఈశ్వరుడి యొక్క భక్తుడే, కానీ ఎప్పుడైతే అభిమానము, దేహ అభిమానము, అహంకారం ఎప్పుడైతే ప్రవేశం అవుతుందో అప్పుడు ఆ భక్తి చేసినా కూడా అది నిష్ఫలం అయిపోతుంది. అందుచేతన ఎప్పుడైతే మనమందరూ కూడా భగవద్గీతలో కూడా వింటాం అంటే ఆత్మాభిమానిగా ఉండాలి. మనలో ఉండేటటువంటి విషయ వికారాల్ని మనం పరివర్తన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మానవుల్లో కామము, క్రోధము, లోభం, మోహము, అహంకారం, ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి విషయ వికారాల్ని దాటుకొని మనం నిరహంకారిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు పరమాత్ముడి యొక్క సమీపంలో రావడానికి ప్రతి వాళ్ళకి ఈ ఒక అవకాశం ఉంది. అంచేతన మనమందరూ కూడా రావణుడు బ్రాహ్మణుడే, కానీ
నిజంగా అతనిలో చాలా భక్తి ఈశ్వరుడి పట్ల ఉంటుంది. కానీ ఆ అభిమానం ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆ అభిమానంతో కూడినటువంటి భక్తి అది కొద్దిగా ఒక ఫలితం తగ్గిపోతుంది. అంచేతన ఈ భక్తిలో కూడా శక్తి ఉంది. భక్తిలో ఎప్పుడైతే శక్తి ఉందో దాన్ని అర్థం చేసుకొని మన నిరహంకారిగా ఉంటే లేక ఆత్మాభిమానిగా ఉంటే దేహ అభిమానాన్ని తొలగిస్తే తప్పకుండా మన జీవితంలో మనం అందరూ కూడా మంచిగా ఉంటాము. సో మళ్ళా మన భారతదేశంలో ఒకే రాజ్యము, ఒకే భాష, అలాంటి దైవీ కులము, దైవీ రాజ్యం వస్తుంది. అదే కృతయుగము, సత్యుగము. మళ్ళీ అలాంటి ఒక రాజ్యాన్ని మనం అందరూ కూడా మనస, వాచ, కర్మ పవిత్రంగా ఉంటూ శుద్ధ సంకల్పాలతో మన ఆత్మిక శక్తిని ప్రాప్తి చేసుకుని మళ్ళా మన భారతంలో అలాంటి ఒక దైవీ రాజ్యాన్ని స్థాపన చేసేదే మన యొక్క ఈశ్వరి విశ్వవిద్యాలయం ఉద్దేశం. తిరుపతికి సంబంధించి ఆధ్యాత్మిక నగరంలో అయితే మాత్రం ఈ మహాశివరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే ఉంది. ఈ బ్రహ్మకుమారిషి, ప్రజాపిత బ్రహ్మకుమారిషి వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఏదో ఒక వినూత్న రకంగా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అలాంటిదే ఈ సంవత్సరం కూడా ఇక్కడ సంబంధించినటువంటి మహాశివుడికి పరమ భక్తుడైనటువంటి రావణాసురుడు ఒక తమ్ముడు కుంభకర్ణుడు విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ 3 రోజులు మాత్రం ఇక్కడ ఉండడం అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ యొక్క దృశ్యాన్ని కూడా తిరుపతి ప్రజలు కూడా ఇదంతా చూసి కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. కెమెరామెన్ భాస్కర్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.